అక్క జర్ర జరుగుతావా అక్క? అక్క కొంచెం జరగక. ఏ బిహారే? బిహార్. అరే ఏం చేసిరంటే రైస్ కుక్కర్లో అలా పెట్టేసారు. పూరి ఏదో ఒకటి తిందాం, కాకపోతే ఈగలు అన్నీ ముసులుతున్నాయి ఈడ. మీరు కార్ తీసుకున్నారనుకోండి, 25 కిలోమీటర్కి ఎంత చేస్తారంటే 1200, 1500 వాళ్ళ ఇష్టం వచ్చినంత రేటు చెప్తారు. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. మార్నింగ్ వచ్చేసి టైము ఎంత అయిందిరా అంటే 6 అయింది. సో ట్రైన్ వచ్చేసి మనకి 6:40కి ఉందంట. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం బెటర్ కదా. ఎవరైనా మిజోరాం వస్తే మాత్రం ఈ సైరాంగ్ లాస్ట్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఐఎల్పి చేస్తారు. ఎవరైనా ఐఎల్పి ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పడే అవసరం లేదు. అండ్ ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ ఇటు నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో, బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. మీ ఐఎల్పిని చెక్ చేసి పంపిస్తారన్నమాట. ఒక ఐఎల్పి వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. దానికి ఒక ఆధార్ కార్డ్ అవసరం ఉంటుంది. ఎవరైనా ఇటు వస్తే మాత్రం డెఫినెట్లీ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ మిజోరాం క్యాపిటల్ అయిన ఐజాల్కి రావాలంటే ఫస్ట్ బై ట్రైన్ రావాలంటే సైరాంగ్ రావాలి. సైరాంగ్ వచ్చిన తర్వాత ఇది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కార్ తీసుకున్నారనుకోండి, 25 కిలోమీటర్కి ఎంత చేస్తారంటే 1200, 1500 వాళ్ళ ఇష్టం వచ్చినంత రేటు చెప్తారు. ఒకవేళ 2 వీలర్ ట్యాక్సీ ఉంటే 2 వీలర్ ట్యాక్సీ తీసుకుంటే 600, 500, 400 అట్లా మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ ఏమొద్దురా అబ్బాయి నాకు అనుకుంటే బస్సు ఉంటుంది. బస్సు వచ్చేసి 80 రూపాయలు తీసుకుంటారు. ఈ బస్సు ఏంటంటే ట్రైన్ వచ్చిన టైంకి మాత్రమే పోతుంది. ఇది ఐజాల్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది. సో 80 రూపాయలు ఇచ్చేసి క్యాపిటల్లోకి వెళ్ళిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా గుర్తుపెట్టుకోరి. ఒకవేళ మీరు లేదురా అబ్బాయి నేను వద్దు ఇంత అమౌంట్ ఇచ్చుడు అంటే సప్పుడు చేయకిడికి వెళ్ళి అడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ముందల్లే మీకు మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే మళ్ళీ మీకు అమౌంట్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా తక్కువ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోరి. మళ్ళీ ఐఎల్పి ఎన్ని రోజులకి ఇస్తారంటే 7 డేస్కి ఇస్తారు. సో ఆ 7 డేస్లలో మళ్ళీ మీరు బ్యాక్ రావాలి. లేదు నేను మళ్ళీ ఐఎల్పిని ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే మీకు ఎక్కడైతే డిస్టిక్లలో వెళ్ళి అక్కడ కమిషనర్ ఆఫీస్ ఇట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట 1 మంత్కి అట్లా. ట్రైన్ ఉంది కదా అక్కడ ఆగుంది, అదే ఇప్పుడు మన కోల్కతా వెళ్ళే ట్రైన్. మన గరుడని రాత్రి వాళ్ళు ఏంటంటే అది గూడ్స్ ఉంటుంది కదా, గూడ్స్ దాంట్లో ఎక్కించేసారు అనమాట. నాకు ఏం చేసారంటే రైస్ కుక్కర్లో అలా పెట్టేసారు. భలే ఉందిలే చాయ్. ఆ ట్రైన్ టికెట్ S6 ఎక్కడ ఉందో ఒక్కసారి చూడాలన్న. 6 ఏమో ముందర ఉంది, ఇది ట్రైన్ మూవ్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో ఎక్కాలగా ఎక్కిన. సో ఇది ఇటు నుంచి అటు పోతుందా పోతుంది. ఏసీ బోగి అనుకుంటా ఇది. ఓకే రైట్, ఎగ్జిట్ అయిపోయింది. ఇవన్నీ ఏసీ. మనకి ఏసీ ఏం అవసరం లేదు, కానీ మనం వెళ్ళిపోతే చాలు. బోగులు మార్సు వచ్చినాయి. నన్ను అడగదాం భయ్యా S6 और कितना दूर कितना बोल 7 है. ఓహ్ లోపల ట్రైన్ల లోపలికి వెళ్ళి వచ్చేసినాం మనం. అది ముచ్చట బావాట సార్. అరే నీ అమ్మ ఎవరైనా వచ్చి మళ్ళా భోగి కానీ దాంట్లో ఎందుకు ఎక్కినవారు అయ్యా అనుకోగలరని. మన దగ్గర మనం వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు కదా. ఇది S6 అంతా చేసినాం మనం. ఒక్కసారి వ్యూ పాయింట్ చూద్దాం బయటికి వెళ్ళి. జబర్దస్త్ ఉంటాయి వ్యూ.
ఏదో స్టేషన్ పేరు తెలియదు, పేరేమన్నా ఉందా, పేరు లేదు. ఒక దగ్గర ఆగింది పొద్దుడు సంది, నేను ఏం తినలే, బ్రేక్ఫాస్ట్ వచ్చింది, పూరి తీసుకున్నా. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది, ఇదేంటో చాలా బాగుంది. మరి పూరి 10/9 ఇచ్చేయచ్చు. ఒకటి ఏడిపోయింది రా అబ్బాయి అంటే జర ఈ పూరిలలో కొంచెం పిండిగా ఉంది అంతే, అదర్వైజ్ బాగుంది. తిందాం ఇక వానా చూడరు. నిహాప్లాంగ్. ఓకే, నిహాప్లాంగ్ స్టేషన్ అంట. పొద్దుంది తినాలి, ఏం పర్లేదు తినేసి పోదాం మళ్ళా. ఒకటి తీసుకున్నాం పైన అక్కడ. బ్రష్ చేసుకున్నా, రాత్రి అంతా వాడుకున్నా, అందుకోసం అని ఏం వీడియో తీయలేదు. ఏదో విలేజ్ వచ్చింది, విలేజ్ కాదు ఇది టౌన్, పెద్దది ఉంది. కానీ ట్రైన్లో పొద్దుగా ఇలా ప్రశాంతంగా పని అనిపిస్తుంది. ట్రైన్లో ఇట్లా వ్యూ చూసుకుంటూ ఇట్లా పోతుంటే. తనకైతే మనం కోల్కతాలోకి వచ్చేసినాం. ఈ నార్త్ ఈస్ట్ నుంచి 2.5 నెలలు పట్టింది దగ్గర బయటికి రానికి. కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఎంత ఓపెన్ ఏరియా కనిపించదు మీకు ఎక్కడ చూసినా. సో ఫస్ట్ ఏదైనా ఒకటి తీసుకుందాం తినడానికి. ఇక్కడ ఏమున్నాయి, సమోసాలు ఉన్నాయి. ఏ క్యాబియా లిట్టి సమోసా గరమే. ఇప్పుడు ఎక్కడున్నారా అంటే సుధాని అని ఒక స్టేషన్లో ఉన్నా. సుధానీలో ఎందుకున్నా, న్యూ జల్పైగురిలా ఇది ఉండాలి కదా అంటే నేను మిస్టేక్ అయిపోయి ముందరకు వచ్చేసిన. యాక్చువల్లీ పడుకున్నా చూడలే, లేచిన. నాకేమో గరుడ ఇప్పుడు న్యూ జల్పైగురిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి టికెట్ బుక్ చేసుకోవాలి. ఏం రావడమే. यहाँ से न्यू जलपाईगुड़ी कितना दूर रहेगा? 160. अब बस से कितना देर लगेगा? यहाँ पे थोड़ी मिलेगा, नहीं मिलेगा। बिहार है, बस नहीं आता है। ये बिहार है? हाँ बिहार है। अरे ओके, आपका दलकोला जाइएगा बंगाल पड़ेगा। ओह, यहाँ जाइएगा दलकोला, रायगंज जाइएगा बंगाल पड़ेगा। ओह अच्छा, అది నేను ఎక్కడ సిలిగురిలో దిగాలి, చక్కగా వచ్చి బీహార్లో పడ్డా. ఈ అమలల్లి ये मैं सोच रहा हूँ ये कोलकाता है, वेस्ट बंगाल आगे हैं। हाँ ये क्या है? ये दर्रा है, मुस्तफा है। मुस्तफा ఓకే. ట్రైన్ టికెట్ కౌంటర్కి వెళ్ళి కనుక్కున్నా. అది 7 o'clock, ఇంకా 9 o'clock ఒక ట్రైన్ ఉందంట న్యూ జల్పైగురి. సో ½ an hour తర్వాత ఇస్తా టికెట్, ఇప్పుడు ఇయ్యను అని అన్నాడు. సరే ½ an hour తర్వాతనే తీసుకుందామని వెయిట్ చేస్తున్నా. అది ముచ్చట మళ్ళీ వెళ్దాం రిటర్న్. ఉన్నాం కదా ఒక్కసారి బీహార్ అన్ని వెహికల్ కనిపిస్తున్నాయి. ఇది స్టేషన్. అండ్ నేను అస్సలు అనుకోలే బీహార్లోకి ఎంటర్ అయిపోతాయని. ఇది లోపల బీహార్ విలేజ్లోకి వెళ్ళిపోతుంది, టౌన్లోకి. పూరి ఏదో ఒకటి తిందాం, కాకపోతే ఈగలు అన్నీ ముసులుతున్నాయి ఇక్కడ. ఇక్కడ పూరీలు వేస్తున్నారు అండ్ చాయ్ పెడుతున్నారు. ఒక చాయ్ తాగుదాం. దాదా భయ్యా ఏ క్యాయ్ ఏ గుల్గులా మిట్టా రైతానా ఉస్మే? ఓ, చాలా రోజుల తర్వాత మన సైడ్ ఫుడ్ లాగా అనిపించింది. ఒక ప్లేట్ పూరి చెప్పిన. అప్పటిదాకా జర ఒక 10 రూపాయల బజ్జీలు తీసుకున్నా. బాగానే పూరి తీసుకున్నా, బజ్జీలు తీసుకున్నా. తినేద్దాం, తిని మళ్ళీ ట్రైన్కి రిటర్న్ వెళ్దాం. వచ్చింది మొత్తానికి ఏదో ఒకటి లోకల్ ట్రైన్. ఓహో, ఇది మొత్తం ఎట్లుందా అంటే ఇక కథలలో ఉంది ఇది. సో వెళ్ళిపోదాం. ఏదైతే ఏముంది అక్క జర్రా జరుగుతావా అక్క కొంచెం జరగక. అక్క జరిగింది. చలో
ఇది సిలిగురి పోతుందా లేదా కనుక్కోవాలి, అది ఇంపార్టెంట్ అన్నింటికన్నా. సిలిగురి చేయగనా అక్క బెడ్ सकता हो का बैठ सकता थैंक यू మొత్తానికైతే ట్రైన్ ఎక్కిన ఇక సిలిగురికి వెళ్ళిపోయిన తర్వాత సిలిగురిలో దిగుదాం, మన గరుడని పికప్ చేసుకున్నాం. సో మళ్ళా ఆ లోకల్ ట్రైన్ ఏంటంటే ఏడవాడితే ఆడ ఆగుతుంది. కాబట్టి నేను ఏం చేసినానంటే ఈ ఇంకొక ట్రైన్ పక్కన ఇంకొక ట్రైన్ వచ్చింది, ఇది మన ఎక్స్ప్రెస్ ట్రైన్. సో దాని నుంచి దీనికి షిఫ్ట్ అయిపోయాయి. అది ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం 2ంటికి దించుతుందంట, ఇదైతే 12ంటికే దించేస్తుంది. కాబట్టి ఈ ట్రైన్ ఎక్కా. ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన గరుడని చూసుకోవాలి. ఇక వెళ్ళిపో అది ఎట్లా తీసిరో ఏందో నాకేం అర్థమైతలేదు, అదే చాలా భయంగా ఉంది. ఇక ఇలాంటి చిన్న చిన్న ట్రైన్ చిన్న చిన్న స్టేషన్లు ఎక్కడ ఆగతలేదు, ఇది రప్ప వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళా కొత్త స్టేషన్కి వచ్చిన చూడరు, ఇది ఎంత కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఇది ఎన్జేపీ అంటారు. పేరు చక్కగా చెప్పనికి రాకపోతే సింపుల్గా ఎన్జేపీ అంటారు, అంతే అర్థమైపోతుంది. మనం వెళ్ళి ఫస్ట్ ఆ గోదాం ఎక్కడ ఉంది గూడ్స్ది అది కనుక్కుంటే ఒక పని అవుతుంది. సో ఎట్లా అనిపించింది నా జర్నీ? పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందిరా అంటే రాత్రి ఆల్మోస్ట్ 2 అవుతుంది. తెల్లవారుజామున ఇంకొక గంట 2 గంటలు అయితే తెల్లవారిపోతుంది అనమాట. నేను పడుకుంటలేను, ఎందుకంటే పడుకుంటే మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల ఎట్లా వెళ్ళిపోయినా సగం తవ్వ బీహార్లోకి అట్లా మళ్ళీ ఇక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందని భయంతో పడుకుంటలేను. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత జనరల్ సీటే బుక్ చేసుకున్నా, ఎందుకంటే తాత్కాలిక మనకు బుక్ కాలేదు. కాబట్టి ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా నా ట్రైన్లో పడుకుంటా. ఇక అది ముచ్చాట. ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తా. మరి పార్ట్ 2లా నేను అసలు ఏడికి పోతున్నా ఏంది అనేది డీటెయిల్ చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. తప్పకుండా చూడ్రి. కలుద్దాం ఇంకొక వీడియోలో. ఉంటే అప్పటిదాకా జై హింద్ బాయ్. జర అట్లానే మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మంచి మంచి వీడియోతో మీ ముందుంటా. ఉనకోటి అనే ఒక వీడియో తీసిన చూడండి. మీరు అలాంటి వీడియోకి సపోర్ట్ చేసి ఇంకా హిడెన్ ప్లేస్కి వెళ్ళి ఇంకా రీసెర్చ్ చేసి మరి వీడియోస్ తీసుకొస్తా. కొంచెం సపోర్ట్ చేయగలుగుతాం ఇంకొక వీడియోలో. బాయ్.